ఇటీవలే కురుస్తున్న అకాల వర్షాలు ఈరోజు చూసుకున్నట్లయితే రాజా నియోజకవర్గాల్లో ఈ అకాల వర్షాలు ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు ఆ పిడుగులు దాటికి ఇప్పటికే రాజా నియోజకవర్గంలో 7 మంది వరకే చనిపోయిన పరిస్థితి. అందులో భాగంగా ఈరోజు చూసుకున్నట్లయితే పగలంతా ఉదయమంతా ఎండ వాతావరణం ఉన్నప్పటికీ ఒక్కసారి మధ్యాహ్నంలో వాతావరణ మార్పులు రావడంతో ఈ రైతులంతా పొలం పనులు ఉంటుండగా ఒక్కసారి వాతావరణ మార్పుల వల్ల పిడుగుపడి సంతకటి మండలంలో 2 వ్యక్తులు చనిపోయినటువంటి పరిస్థితి. ఆయా గ్రామాల్లో ఈరోజు విషాదాలు అలుముకున్నాయి. దానికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళ మాటలు ఒకసారి విందాం. చెప్పండి సార్, అసలు ఏం జరిగింది? ఈరోజు ఎక్కడ ఈ పనులు జరుగుతుండగా ఈ పిడుగుపడి చనిపోయే పరిస్థితి కనిపించింది? మాది మిత్తువలస గ్రామం అండి. ఈ కూలి పని కోసమని పక్క విలేజ్ మల్లయ్యపేట అనే గ్రామానికి విత్తనాలు జల్లడానికి ఈ పాండ్రికి రామినాయుడు అనే వ్యక్తి కొందరు కూలి మనుషులు వెళ్ళారండి. ఒక 5-6 వెళ్ళడం వల్ల 2 to 3 మధ్యలో అకాల వర్షాలు కురవడం వల్ల ఒకేసారి పిడుగుపడిపోవడం వల్ల వెంటనే చనిపోవడం జరిగిందండి రామినాయుడు అనే వ్యక్తి. వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కుటుంబ నేపథ్యం అంటే 3 పాపలండి ఆయనకి 3 పాపలు అయితే మొదటి పాపకు పెళ్ళి అయిపోయింది. కింద సమక్షమే రెండో పాపకి పెళ్ళి అయ్యింది. ఆమెకి క్యాన్సర్ అండి. క్యాన్సరు ప్రజెంట్ కిమోలు అవుతున్నాయండి. 17వ తారీఖున 16వ తారీఖుని కిమోకి ఈయనే తీసుకొని వెళ్ళవలసిన వ్యక్తి అండి. మరి ఇక్కడ ఆడపిల్లకి మరే దిక్కు లేదండి. ప్రస్తుతానికి ఆమె కిమోలు అవుతున్నాయండి ఆమెకి. మీరు చెప్పండి, మీది ఏ గ్రామం, ఏ ఊరు, అసలు ఈరోజు ఏం జరిగింది అక్కడ? ఈరోజు మాది సంతకటి మండలము, మిర్తివలస గ్రామము, విజయనగరం జిల్లా. ఈరోజు పాండ్రికి రామినాయుడు అనే వ్యక్తి కూలి పనికని పక్క విలేజ్ మల్లయ్యపేట వెళ్ళేటప్పుడు ఎగ్జాక్ట్లీ 2:10 నిమిషాలకి మబ్బులు ఒక్కసారి కమ్ముకొని ఒకేసారి పిడుగుపడి ఆ వ్యక్తి స్పాట్ చనిపోయాడు అన్నమాట. ఆ వ్యక్తికి 3 అమ్మాయిలు, ఒక అమ్మాయికి మ్యారేజ్ చేశాడు లాస్ట్ ఒక 2 years బ్యాక్. 1 year కూడా అవ్వట్లేదు, అమ్మాయికి చేశాడు. ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి కూడా మంచి తెలివైన అమ్మాయి IIT కూడా చేసింది. అయితే ఆ అమ్మాయికి అనుకోకుండా ఈ మధ్య హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఇంకొక అమ్మాయి ఉంది. వాళ్ళకి ఏ రోజు ఆయన ఎటో పనికి వెళ్ళి వస్తేనే ఇంటికాడ గడుస్తుంది, లేదంటే అంతగా వాళ్ళకేం లేదు. అది వాళ్ళ కుటుంబ నేత. వాళ్ళకి 4 అన్నదమ్ములు 5 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు కూడా అదే పని, ఏదో పనికి వెళ్ళడము, తెచ్చుకోవడము, ఇది చేయడము. ఒక 4 years 5 years క్రితము యాక్సిడెంట్లో ఒక బ్రదర్ చనిపోయాడు. అది వాళ్ళ కుటుంబ నేత. మీరు చెప్పండి, మీరు అక్కడ ఆ సమయంలో మీరు అక్కడ ఉన్నారా? ఆ టైం ఇప్పుడు ఏం జరిగిందంటారు? అక్కడ మేము సన్నగా వర్షం పడుతున్నప్పుడు మేము వెళ్ళామండి. వెళ్ళేసరికి వాళ్ళు విత్తనాలు చల్లుతున్నారు. చల్లుతున్న 2:30 ఆ ప్రాంతంలోనూ వర్షం కురడం వల్ల ఈ పిడుగు పడిన వెంటనే పడిపోయి స్లో తప్పిపోతే అప్పుడు రోడ్డుకి తీసుకొచ్చేసరికి చనిపోతే అప్పుడు అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చేసరికి సూర్యనాథ్ చనిపోనరని మరి మేము తీసుకెళ్ళమని ఇచ్చినారు. అప్పుడు మేము రాజాం తీసుకొచ్చినాము. ఇది ఇలా చూసుకున్నట్లయితే ఇటీవల అకాల వర్షాలు కురవడంతో అయితే రాజమ్మ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ పిడుగు దాటికి 7 మంది వరకు చనిపోయారు. అందులో భాగంగా ఈరోజు పగలంతా ఎండ వాతావరణం ఉన్నప్పటికీ ఒక్కపోత ఉన్నప్పటికీ సడన్గా అయితే వాతావరణంలో మార్పులు రావడంతో మధ్యాహ్నం 2 గంటల ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఈదురు గాలులు, మెరుపులు, ఉరుములతో అయితే పెద్ద వర్షం పడడం. అందులో భాగంగా ఈరోజు సంతకటి మండలం చూసుకున్నట్లయితే మిత్తివలస గ్రామానికి చెందిన రామినాయుడు అనే రైతు ఈరోజు కూలి పనులకి పక్కన ఉన్నట్టు మల్లయ్యపేట అనే పొలంలోకి వెళ్ళడం జరిగింది. ఈరోజు అక్కడ మల్లయ్యపేటలో పొలం పనుల్లో చూసుకున్నట్లయితే ఈరోజు విత్తనాలు జల్లుతుండగా 4-5 కూలీలు అందులో భాగంగా ఈరోజు చూసుకున్నట్లయితే అదే పని చేసుకుంటుండగా ఒక్కసారికి ఈ వాతావరణ మార్పులతో పిడుగులు పడటంతో అక్కడ రామినాయుడు మీద పిడుగుపడి ఒకేసారి అయితే కుప్పకూలి పడిపోయే పరిస్థితి కనిపించింది. అప్పటికి కొన ఊపిరి ఉన్నప్పటికీ చిన్న ప్రాణం ఉందేమో ఆశతో అక్కడున్న మిగతా కూలీలంతా కలిపి రోడ్డు మీద తీసుకొచ్చి అంబులెన్స్కి పిలవడం జరిగింది. అప్పటికే మృతి చెందినట్టు అంబులెన్స్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా ఆ గ్రామంలో ఈరోజు విషాదాలు అనుకున్నాయి. అంతేకాకుండా ఆ కుటుంబ నేపథ్యం చూసుకుంటే కుటుంబ రెక్కడి తగిన రొక్కని పరిస్థితి, కూలికి వెళ్తే కానీ వెళ్ళే పరిస్థితి, వెళ్తే
తినక తిండి ఆడిన పరిస్థితి. అటువంటి క్రమంలో ఈరోజు అటువంటి సంఘటన చేసుకుంటే కుటుంబంలో పెద్ద దిక్కు కోల్పోయిందంటూ విషాచాలు అనుకునే పరిస్థితి కనిపించింది. ఆ గ్రామంలో కూడా విషాచాలు అనుకునే పరిస్థితి కనిపించింది. ఇదే సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే అదే సంతకట్టు మండలం చెందిన మామిడిపల్లి పంచాయతీ లింగాపురం గ్రామానికి చెందిన తాత మనవడు ఈరోజు వాళ్ళిద్దరూ కలిపి అయితే గొర్రెలు మేపుకు తీసుకెళ్ళడం జరిగింది. పక్క గ్రామమైనటువంటి పెంట గ్రామంలో గొర్రెలు మేపుతుండగా ఒక్కసారి వాతావరణ మార్పులతో అక్కడ పిడుగు పడింది. ఆ పిడుగు దాటికి మనవడు ఎవరైతే ఉన్నారో యుగంధర స్పాట్లో అయితే అక్కడికక్కడే ఒక చనిపోయే పరిస్థితి కనిపించి ఇంకో వృద్ధి తాత అప్పన్న అనేసి ఆ వ్యక్తి తీవ్ర గాయాలతో ఉంటే ఒకటి శ్రీకాకుళం ఆసుపత్రి తరలించారు. ఈ వరుస పిడుగులతో అయితే మాత్రం ఇవి చనిపోతున్న పరిస్థితి. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో పనులకు వెళ్ళాలన్నా ఏది చేయాలన్నా భయపడుతున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఈ పిడుగుల పాటికి చనిపోయారో ఇటువంటి వాళ్ళందరినీ ఆదుకోవాలి ప్రభుత్వం అని చెప్పేసి ఆ గ్రామస్తులు అయితే కోరుకునే పరిస్థితి. సంతకవిటి మండలం నుంచి రాజా నుంచి సురేష్ RTV.